from Vizag. Okay, very good. So request reminding all the participants, all the students on your webcams. On your webcams, all of you. Yes, happy morning, all of you. Welcome back to today's session. How you enjoyed your festival? How you celebrated Sankranti? Hmm? Nice, Pavan. Nice, ma'am. Okay, Amma, in today's session, I want to share important news for you. Okay, na? Actually, what we have discussed in the previous class. Yes, stop chatting. Good morning, ma'am, in the chat box. Good morning, everyone. Stop chatting. Good morning in the chat box. And I request everyone to on your webcams. All of you settle down in one place, ma. Settle down in one place. అందరూ ఒక ప్లేస్ లో సెటిల్ డౌన్ అవ్వండి. So in the last class, I asked you to prepare you on one topic. Am I right? On your webcams and show me thumbs up if I'm right. ఓకేనా లాస్ట్ సెషన్ లో ఏం చెప్పాను ఓకే వివో 1901 అమ్మ వివో 1901 అని ఉంది యూ హ్యావ్ టు రీనేమ్ విత్ యువర్ నేమ్ అండ్ కాలేజ్ అందరూ కూడా మీ నేమ్స్ దగ్గర క్లిక్ చేస్తే మీ నేమ్ వస్తుంది రీనేమ్ చేయండి రైట్ యువర్ నేమ్ అండ్ కాలేజ్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ ఓకేనా ఇన్ ద లాస్ట్ క్లాస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ దట్ మీన్స్ ఆన్ ట్యూస్డే I ask you to prepare on one particular topic kada whatever the topic what we have discussed in the last from the past 2 weeks I ask you to prepare. Have you prepared? Prepare ayyar andaru? Just show me thumbs up if you prepared. Manimala, are you ready to deliver topic? Who are ready to deliver the topic? AET Anand, PR occasionalist Godavari. Okay, very good. Anand, I will unmute you. So before that, I want to announce one information for you. Each and every participant, all of you listen carefully. So today's less participants have joined. Anyway, listen what I am saying. Student here, those who are attending the attending sessions, you have to make a self video. మీరు ఒక సెల్ఫ్ వీడియో చేయాలి ఓకేనా ఎలా చేయాలి హౌ యూ హ్యావ్ టు డూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ మేక్ ఏ సెల్ఫ్ వీడియో అండ్ సెండ్ ఇట్ టు యువర్ స్పాక్స్ మీ కాలేజ్లో ఒక పర్సన్ ఉన్నారు కదమ్మా మీకు స్పాక్స్ కింద మీ జేఎల్ ఇంగ్లీష్ లెక్చరర్ కానీ ప్రిన్సిపల్ కానీ వన్ ఆఫ్ యూ ఆర్ విత్ యూ యాజ్ ఎ స్పాక్ యూ హ్యావ్ టు షేర్ యువర్ వీడియోస్ విత్ దెమ్ మీరు మీ సెల్ఫ్ వీడియో చేసి ఆ వీడియోస్ మీ జేఎల్స్కి ఇవ్వాలి ఐ మీన్ దట్ స్పాక్ పర్సన్ కి యూ హ్యావ్ టు సెండ్ ఇట్ ఓకేనా అక్కడి నుంచి వి విల్ కలెక్ట్ ద వీడియోస్ ఓకేనా సో ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ యూ హ్యావ్ టు డూ ద వీడియో ఇన్ ఇంగ్లీష్ ఆ వీడియో మీరు ఇంగ్లీష్లో చేయాలి ఓకేనా సో ఇప్పుడు ఆ వీడియో అనేది ఎలా చేయాలి ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5 minutes ద వీడియో షుడ్ నాట్ ఎక్సీడ్ 5 minutes 5 minutes కంటే ఎక్కువసేపు ఉండొద్దు 5 minutes చాలు వీడియో సెల్ఫ్ వీడియో
ఓకేనా. సో ఇప్పుడు అది ఎలా చేయాలి? సో ద వీడియో ఆల్వేస్ ఎనీ స్పీచ్ స్టార్ట్స్ విత్ ఏ గ్రీటింగ్ కదా. సో ఫస్ట్ గ్రీట్ చేయాలి. సో గ్రీటింగ్ మీన్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే. సో గుడ్ మార్నింగ్ లో కూడా వీ హ్యావ్ టు సే హ్యాపీ మార్నింగ్, మోరలెస్ మార్నింగ్ ఎవ్రీవన్, లైక్ దట్ యూ హ్యావ్ టు సే. ఎలా అయినా అంటే డిఫరెంట్ గా థింక్ క్రియేటివ్లీ ఎలా విష్ చేయొచ్చు గ్రీటింగ్స్. ఓకేనా. యువర్ స్పీచ్ షుడ్ స్టార్ట్ విత్ ఏ గ్రీటింగ్. గ్రీటింగ్స్ అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గ్రీటింగ్స్ ఆఫ్ ద డే అని కూడా చెప్పొచ్చు అమ్మా. గ్రీటింగ్స్ ఎలా చెప్పొచ్చు? గ్రీటింగ్స్ ఆఫ్ ద డే ఆర్ హ్యాపీ మార్నింగ్ ఓ మార్వెలస్ మార్నింగ్, ఎనీథింగ్. సో ఆఫ్టర్ గ్రీటింగ్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ నేమ్ చెప్పాలి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే నో నీడ్ టు సే ఆల్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. జస్ట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ నేమ్ అండ్ యువర్ కాలేజ్ నేమ్ అండ్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ యువర్ బ్యాచ్ నెంబర్. సో మన బ్యాచ్ నెంబర్ 7 కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ అనురాధ. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ ఆమ్ అనురాధ. ఐ ఆమ్ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ బ్యాచ్ 7. ఓకేనా. మీరు బ్యాచ్ 7 కాబట్టి చెప్పాలి బ్యాచ్ 7. ఓకేనా. ఆమె క్లియర్? ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? సెల్ఫ్ వీడియో ఎలా చేయాలో. ఫస్ట్ ద సెల్ఫ్ వీడియో షుడ్ స్టార్ట్ విత్ సెల్ఫ్ వీడియో అంటే తెలుసు కదా. మీకు మీరు పర్సనల్ గా వీడియో తీసుకోండి. ఆ వీడియోలో మీరు యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ వన్ టాపిక్. ఆల్రెడీ మీకు ఐ గేవ్ అ వర్క్ కదా, ఆల్రెడీ మీరు టాపిక్ ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ యూ హ్యావ్ టు స్పీక్ అట్లీస్ట్ 5 minutes. డెఫినెట్ గా వీడియో అనేది 5 minutes ఉండాలి. 5 minutes చాలు. ఓకేనా. సో ఆ 5 minutes లో మీరు ఎలా, హౌ యూ హ్యావ్ టు స్పీక్, వాట్ పాయింట్స్ యూ హ్యావ్ టు కవర్ అనేది యూ హ్యావ్ టు ప్రిపేర్ యర్ నోట్స్. ఓకేనా. మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. ఫస్ట్ గ్రీటింగ్స్ చెప్పాను కదా. నెక్స్ట్ గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఆ ఇంట్రడ్యూస్ లో యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ నేమ్, కాలేజ్ నేమ్ అండ్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్ ఫ్రమ్ అండ్ ఫ్రమ్ విచ్ బ్యాచ్. మీ బ్యాచ్ నెంబర్ చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద నేమ్ ఆఫ్ స్పోక్ పర్సన్. ఇప్పుడు మీ కాలేజెస్ నుంచి అటెండ్ అయ్యే వాళ్ళకి మీకు స్పోక్ పర్సన్స్ ఉన్నారు తెలుసా మీ అందరికి? హూ ఈజ్ యువర్ స్పోక్ పర్సన్? I hope each and every spoke persons are also there in this session. You take the help of that. You have to say your spoke person name or your JL English name. Okay na. And next you have to say name of the topic. Topic name introduce cheyali. Okay na. For example, today I'm going to talk about flow of communication, or today I want to share my views about flow of communication. Phrases, different phrases you have to use. Okay na. Alla you have to introduce the name of the topic and then you have to explain the topic. మీరు ఏ టాపిక్ మీద అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ టాపిక్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. అండ్ లాస్ట్ లో మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత కన్క్లూజన్. ఓకేనా. లాస్ట్ లో ఏముండాలి? కన్క్లూజన్ ఉండాలి. ఓకేనా. Am I clear? And lastly, out of thanks. Thank you, madam. Thank you for watching. If you have any doubts regarding this self video, please type in the chat box. Then I will unmute you. Those who have doubt regarding this self video. In the next week, you have to submit this self video to your spoke person, respected spoke persons. Avanti, Malli cheppandi, madam. I'm already completed the video, madam. Vinod Kumar. Any doubts regarding this self video? Just please chat in the chat box. Then I will unmute you. Today so many members that +70 students unnaru. So those who didn't join today, just inform to your friends that regarding the self video.
ఓకేనా, ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకి ఈ సెల్ఫ్ వీడియో గురించి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఎలా చేయాలి అనేది. ఓకేనా, ద వీడియో షుడ్ బి, ద వాయిస్ షుడ్ బి క్లియర్ అండ్ క్లారిటీగా ఉండాలి. వాట్ ఆన్ విచ్ టాపిక్ యు ఆర్ గోయింగ్ టు టాక్, దట్ టాపిక్ షుడ్ బి క్లియర్. ఓకే, ఓకేనా మ్యామ్, టుడే క్లాస్ టాపిక్. సో ఈ రోజు క్లాస్ we will start. Wait, ఇంకా I didn't start today's class, but I want to give instruction regarding this video because you have to submit this video next week, coming up week. నెక్స్ట్ వీక్ లో మీరు ఈ వీడియో సబ్మిట్ చేయాలి. సో టుమారో ఇస్ సండే, అగైన్ హాలిడేస్. am I right? So why I am saying this now means you have to prepare your notes tomorrow. ఓకేనా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఒకసారి మిర్రర్ ముందు నించుకొని స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. ఓకేనా, along with that procedure you have to practice in front of the mirror, or else you have to take a selfie video in your mobile. ఒకసారి మీ వీడియో తీసుకొని వన్స్ యూ చెక్ ఇట్, అక్కడ అప్పుడు డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, వేర్ యు ఆర్ లాగింగ్, మీరు ఎక్కడైతే లాగింగ్ ఉన్నారో అంటే ఎక్కడ కరెక్ట్ గా చెప్పలేకపోయారో అనేది మీకు తెలుస్తుంది ఒకసారి మీరు ఫోన్ లో వీడియో తీసుకుంటే. ఓకేనా, సో ఆ వీడియో తీసుకొని అప్పుడు ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి మళ్ళీ యూ హ్యావ్ టు కవర్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు అగైన్ మేడ్ ఏ వీడియో అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ వీడియో టు యువర్ పర్టిక్యులర్ స్పాక్ పర్సన్ ఇన్ యువర్ కాలేజ్. ఎవరికి సబ్మిట్ చేయాలి ఆ వీడియో అనేది, మీ కాలేజ్ లో ఉన్న పర్టికులర్ స్పాక్ పర్సన్ కి సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్. ఓకేనా, ప్రతి ఒక్కరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. జస్ట్ షో మీ థమ్స్ అప్ వన్స్. ఎస్ గిరిజా, వెరీ గుడ్. వాట్ అబౌట్ కల్పన, ప్రేమ్ కుమార్, వెరీ గుడ్. ఎస్ మోహన్, okay then, very good, very good. Okay, Anand, are you ready? AET Anand, are you ready to deliver? Yes, then I will unmute you. Please wait a minute. Yes, Anand, I gave Good morning, option for ma'am. you to. Yes, good morning, ma. On your webcam. Ma'am. Webcam on chey. Yes, ma'am. Yes. Are you ready? Ma'am, Yes, I will also record a video and show it, ma'am. You have you recorded the video? No, ma'am. Already, No, ma'am. I don't know. Actually I don't know about this self video. On Saturday we came to know. Okay, na before the holidays. So before that, I intimate you. Today we have a flipped class. Am I right? Yes, yes, ma'am. ఈ రోజు ఫ్లిప్డ్ క్లాస్ ఉంటుంది అని చెప్పాను. యాక్టివిటీ, ఫ్లిప్డ్ క్లాస్ యాక్టివిటీ. దట్ మీన్స్ యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఎ ట్రైనర్ అండ్ యూ హ్యావ్ టు స్పీక్ అట్లీస్ట్ 10 minutes అబౌట్ ద టాపిక్. I prepared well, ma'am, but why but? Very good, Anand. You came forward among all the participants. You came forward. Okay, now you have to deliver. Thank you. Then only you will know you are laggings kada. ఎక్కడైతే ఓకేనా, నో నీడ్ టు ఫియర్, నో నీడ్ టు స్కేర్ టు డెలివర్ యువర్ స్పీచ్, యువర్ టాపిక్. Yes, ma'am. యు ఆర్ నాట్ స్కేర్. Yes. ఓకే, దెన్ అట్లీస్ట్ స్పీక్ ఫర్ 5 minutes. ప్రిపేర్ అయ్యావు కదా, అట్లీస్ట్ స్పీక్ ఫర్ 5 minutes. Ma'am, I'll record a video, ma'am. I'll show it, ma'am. Okay, I will watch all your videos. మీరు రికార్డ్ చేసిన వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ వాచ్ యువర్ వీడియోస్. సో యాక్చువల్ దట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కదా, ఆ వీడియో అనేది టుడే ఐ ఇంటిమేటెడ్ ఫర్ యూ అబౌట్ ద సెల్ఫ్ వీడియో. బట్ అబౌట్ టుడేస్ క్లాస్ ఐ డిస్కస్ విత్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్ బిఫోర్ భోగి కదా. Yes, ma'am.
భోగికి బిఫోరే చెప్పాను ఈ రోజు మీరు క్లాస్ లో చెప్పండి వన్ ఆఫ్ యూ అని. ఓకే, లెట్స్ ఫస్ట్ we will give chance to Vinod. Vinod, are you ready, Vinod? Shall I unmute you? Just chat in the type box, only 5 minutes. Yes, wait a minute, I will give option for you to unmute. Yes, Vinod, unmute yourself. Vinod, am I audible, Vinod? I gave access to unmute yourself. Then unmute yourself. A mute button with you have to press on the mute button. Unmute yourself. No. Just try. I gave already access. I gave access, Amma. Now you check. Ma'am, good morning, ma'am. Yes, Vinod. Yes, good morning. Good morning. Ma'am, Your webcam. ma'am, voice break అవుతుంది ma'am మీది. Okay, come on, start, Vinod. Start. All your friends are eagerly waiting for you. Along with me. Not your friends, I am eagerly waiting. Ma'am, నేను సెల్ఫ్ ఇంట్రడ్యూషన్ గురించి చెప్పాలనుకుంటున్నా మ్యామ్. Okay, then anyone. Okay, come on, start. Okay. Okay, good morning all of you. And today I will explain you how to introduce myself. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇంగ్లీష్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఇంగ్లీష్ అనేది చాలా యూస్ఫుల్. ఎక్కడైనా జాబ్స్ పోయినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలా జాబ్స్ రాకపోవడం కారణం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేను ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నా. మ్యామ్. Yes, continue, Vinod. You are audible. Continue. ఓకే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ ఇంటర్వ్యూ పోతే సార్ ఆర్ మేడం వాళ్ళకి గ్రీటింగ్స్, ముఖ్యంగా గ్రీటింగ్స్ మనం ఏదైనా చెప్పేటప్పుడు గ్రీటింగ్స్ ముఖ్యంగా. గ్రీటింగ్స్ 2 రకాలు ఉంటాయి, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అనేది మన ఫ్రెండ్స్తో మాట్లాడేటివి. ఫార్మల్ అనేది సార్ వాళ్ళతో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అలాంటివి. సో మనం ఫ్రెండ్స్తో మాట్లాడేది ఇన్ఫార్మల్, హాయ్, హే అట్లా అవి ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ ఫార్మల్ గ్రీటింగ్స్ యూజ్ చేయాలి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ లేదా గుడ్ ఈవినింగ్ అట్లా సార్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఫార్మల్ గ్రీటింగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టార్టింగ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనేది మనం చెప్పాలి. ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇంటర్వ్యూలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వినోద్ కుమార్ అంటే మన పేరు చెప్పాలి. మన పేరు 2 విధాలుగా చెప్పచ్చు. మై నేమ్ ఈస్ వినోద్ లేదా ఐఎమ్ వినోద్ ఇట్లా చెప్పచ్చు. ఐఎమ్ వినోద్ కుమార్, ఐఎమ్ ఎం వినోద్ కుమార్ ఇట్లా చెప్పచ్చు. లేదా మై నేమ్ ఈస్ ఎం వినోద్ కుమార్ ఇలా 2 విధాలుగా చెప్పచ్చు. ఏదో ఒక విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ మన ఏజ్ ఏ విధంగా చెప్పాలంటే మనకి ఏది చెప్పడం ఇష్టం ఉంటే ఒకవేళ ఐఎమ్ 19 years old లేదా ఐఎమ్ 20 years old ఈ విధంగా చెప్పచ్చు.
లేకపోతే మనకు ఏది చెప్పడం ఇష్టం లేకపోతే ఐఎమ్ ఇన్ 20 ఐఎమ్ ఇన్ 19 ఇలా ఈ విధంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. మ్యామ్ ఎస్ వినోద్. మ్యామ్ ఆడిబుల్ చెప్పమ్మా. మ్యామ్ ఏదైనా తప్పు అయితే మీరు చెప్పండి మ్యామ్. ఓకే షూర్ ఎట్ ద ఎండ్ ఐ విల్ గివ్. ఓకేనా, ఎండింగ్ లో చెప్తాను. ఓకే యూ కంటిన్యూ. ఓకే ఓకే మ్యామ్. ఎస్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ బర్త్డే అంటే మన పుట్టినరోజు ఫ్రెండ్స్. మై బర్త్డే ఈజ్ ఆన్ వాడాలి. ఎందుకంటే మన ఈ డేట్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది ఆన్ ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడాలి అనేది. మై బర్త్డే ఈజ్ ఆన్ 8th June లేదా 2nd November ఇట్లా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈజ్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే ఏ డిస్టిక్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది చెప్పాలి. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్. ఈ విధంగా ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్. అండ్ లేకపోతే ఐఎమ్ చిత్తూరు డిస్టిక్. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఈ విధంగా. నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్, మీరు ఎక్కడ నివసిస్తున్నారనేది చెప్పాలి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్, ఏ ఊర్లో నివసిస్తున్నారు అనేది చెప్పాలి. తర్వాత అంటే అది ఏ విధంగా చెప్పాలంటే చెప్తున్నా. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎమ్మెగనూర్. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 6th పాయింట్, మన ఇంట్లో ఎంతమంది ఉంటారు అనేది చెప్పాలి. ఇది దేర్ ఆర్ 5 ఎక్సెప్ట్ మీ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ అంటే నాతో కాకుండా ఇంట్లో 5 మంది అంటే 5 మెంబర్స్ ఉంటారు మా ఇంట్లో అని అర్థం ఫ్రెండ్స్. అండ్ 7th పాయింట్, దేర్ ఆర్ అంటే వాళ్ళు ఎవరు, మదర్ అండ్ బ్రదర్ అండ్ 3 sisters ఇట్లా. లేకపోతే దేర్ ఆర్ 3 ఎక్సెప్ట్ మీ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ, నాతో కాకుండా ఇంట్లో 3 ఉంటారు, వాళ్ళు మదరు, బ్రదరు లేదా ఫాదరు, ఈ విధంగా చెప్పచ్చు. అండ్ 8th పాయింట్ ఈజ్ ఫాదర్, మీ యొక్క ఫాదర్ ఏం పని చేస్తున్నాడు అనేది చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. ఓవెల్ సౌండ్స్ పలిగేటప్పుడు యాన్ వాడాలి ఫ్రెండ్స్. కాన్సోనెంట్స్ అయితే ఏ వాడాలి. ఆయన చేసే వర్క్ ముందు మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. అండ్ నెక్స్ట్ పాయింట్, 9th పాయింట్, మై మదర్ అంటే మీ యొక్క తల్లి గురించి, ఆమె ఏం చేస్తున్నారు, ఆమె యొక్క పని ఏంటి, హౌస్ వైఫా లేదా డైలీ లేబరా లేకపోతే గవర్నమెంట్ జాబరా, ఈ విధంగా మై మదర్ ఈస్ ఏ డైలీ లేబర్ ఇట్లా చెప్పాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఓవెల్ సౌండ్స్ పలికేటట్టుంటే యాన్ వాడాలి. అండ్ నెక్స్ట్ 10th పాయింట్ ఈజ్ మీరు ఏం చదువుతున్నారు, ఎక్కడి నుంచి అనేది చెప్పాలి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అట్ 2nd year సిఈసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఈ విధంగా చెప్పాలి. లేకపోతే ఐఎమ్ ఏ స్టూడెంట్ అట్ 2nd year ఎంపీసీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాకాల, ఈ విధంగా చెప్పచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th పాయింట్, మీ యొక్క ఇష్టమైన సబ్జెక్ట్ ఏవి, మీ యొక్క ఇష్టమైన సబ్జెక్ట్ ఏవి అనేది చెప్పాల్సి ఉంటుంది 11th పాయింట్లో. ఇది ఏ విధంగా చెప్పాలంటే మై ఫేవరెట్ సబ్జెక్ట్, ఒక్క సబ్జెక్ట్ అయితే ఇస్ వాడాలి, రెండు కంటే ఎక్కువ ఉంటే ఆర్ వాడాలి ఫ్రెండ్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ కామర్స్, నేను ఒక్కటే చెప్తున్నాను. ఒకవేళ 2 అంటే మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఆర్ మ్యాథ్స్ ఆన్ కామర్స్, ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకి ఇష్టమైన సబ్జెక్ట్స్ గురించి చెప్పడం. అండ్ నెక్స్ట్ 12th పాయింట్ ఈజ్
మై ఫేవరెట్ స్పోర్ట్స్ అంటే మీకు ఇష్టమైన ఆటలు ఏవి? ఒకటైతే ఈస్ వాడాలి, రెండు కంటే ఎక్కువ అయితే ఆర్ వాడాలి. మై ఫేవరెట్ స్పోర్ట్స్ ఆర్ క్రికెట్ అండ్ కబడ్డీ. ఇక్కడ రెండు నేను వాడినాను కాబట్టి ఆర్ వాడినాను. అండ్ ఒకవేళ ఒక్కటే అంటే మై ఫేవరెట్ స్పోర్ట్స్ ఈజ్ క్రికెట్. ఒక్కటే వాడినాను కాబట్టి ఈస్ వాడినాను. అండ్ నెక్స్ట్ 13th పాయింట్, మీ యొక్క గోల్ ఏంటి? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? అది ఇంగ్లీష్లో చెప్పాలి. మై ఎయిమ్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ ఏ అకౌంటెడ్ లేదా కానిస్టేబుల్ ఆర్ డాక్టర్. ఈ విధంగా మీకు ఏది కావాలో, మీరు ఏం అవ్వాలనుకుంటారో, మీ యొక్క గోల్ ఏంటి లాస్ట్లో చెప్పాలి. ఐ వాంట్ టు బికమ్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది మై ఎయిమ్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ ఏ అకౌంటెడ్, లేకపోతే ఈ విధంగా చెప్పచ్చు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, మై ఎయిమ్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. లైక్ ఇట్లా మీ యొక్క గోల్స్ లాస్ట్లో చేర్చవచ్చు. నా యొక్క గోల్ అకౌంటెడ్ కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ 14 హాబీస్. మీ యొక్క హాబీస్ అంటే మీ యొక్క అలవాట్లు ఏమేమి ఉన్నాయి, మీరు యొక్క డైలీ ఏం చేస్తున్నారు, మీ యొక్క అలవాట్లు ఎలాంటివి అనేది చెప్పాలి. 14th పాయింట్, మై హాబీ ఈజ్ ఒక్కటైతే, మీ యొక్క హాబీ ఒక్కటైతే ఈజ్ వాడాలి, రెండు కంటే ఎక్కువ ఉంటే ఆర్ వాడాలి. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ సాంగ్స్. నేను రెండు వాడినాను కాబట్టి ఆర్ వాడినాను. అండ్ ఒకవేళ ఒక్కటే అంటే రీడింగ్ బుక్స్ అంటే మై హాబీస్ ఈజ్ రీడింగ్ బుక్స్, ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 15th పాయింట్ ఈజ్ మీ యొక్క ఇష్టమైన ఫుడ్. మీకు ఏదైతే తినడానికి ఇష్టంగా ఎక్కువ ఉంటుందో అది చెప్పాలి. అది ఏ విధంగా అంటే మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్, ఒక్కటే అయితే ఈజ్ వాడాలి, లేదు రెండు ఉంటే ఆర్ వాడాలి. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ చికెన్ బిర్యానీ, లేకపోతే మై ఫేవరెట్ ఫుడ్ ఆర్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. ఇక్కడ రెండు యూజ్ చేశాను కాబట్టి ఆర్ వాడాను. అండ్ Completed, Vinod? పాయింట్ మ్యామ్ ఉంది మ్యామ్. Make it fast. ఓకే మ్యామ్. మై తర్వాత 16th పాయింట్ ఈజ్ మీ యొక్క ఇష్టమైన తాగడానికి, అంటే మీరు ఏదైతే ఇష్టపడతారో తాగడానికి, జ్యూస్ లాంటివి. మై ఫేవరెట్ డ్రింక్ ఈజ్ జ్యూస్ ఆర్ ఆరెంజ్. ఇట్లా ఏదో ఒకటి మీకు ఇష్టమైనది చెప్పచ్చు. అండ్ 17th పాయింట్ ఈజ్ మై ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్, అంటే వారంలో మీకు ఇష్టమైన రోజు ఏది, అంటే మీకు ఇష్టమైన వారం. మై ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ సండే, లేకపోతే మండే. ఒకవేళ రెండు వారాలు ఇష్టమైతే ఆర్ వాడాలి, ఈజ్ కాకుండా ఆర్ వాడాలి. అండ్ 18th పాయింట్ ఈజ్ మీకు ఎలాంటి సినిమాలు అయితే ఇష్టం అలాంటి. ఐ లైక్ థ్రిల్డ్ మూవీస్, లేకపోతే ఐ లైక్ హర్రర్ మూవీస్. ఈ విధంగా చెప్పాల్సిందా మీకు ఎలాంటి ఇష్టమైతే అలా. ఐ లైక్ కామెడీ మూవీస్, ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ 19th పాయింట్ మై ఫేవరెట్ మంత్. మీ యొక్క ఇష్టమైన నెల. ఈ 12 నెలలలో మీకు ఇష్టమైనది ఏ నెల అని చెప్పచ్చు. 2 నెలలు అయితే ఆర్ అని వాడాలి, ఒకవేళ ఒకటే అయితే ఈజ్ అని వాడాలి. అండ్ 20th పాయింట్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై కంట్రీ. అంటే మీ యొక్క కంట్రీలో ఏది గొప్పగా అందమైన ప్లేస్ అని అనుకుంటున్నావో ఆ ప్లేస్ చెప్పాలి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై కంట్రీ ఈజ్ తాజ్ మహల్, ఈ విధంగా చెప్పాలి. అండ్ 21 పాయింట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంటే నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, రీడింగా లేకపోతే లిజనింగ్ సాంగ్స్ ఇట్లా ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్. మై స్ట్రెంగ్త్ ఈజ్ రీడింగ్ బుక్. అండ్ 22 మై వీక్నెస్.
నీ యొక్క వీక్నెస్ ఏంటి అనేది చెప్పాలి. మై వీక్నెస్ ఈ స్లీపింగ్ లేదా మై ఫ్యామిలీ ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హౌ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనేది నేను ఈరోజు చెప్పాను. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ. Okay, very good, Vinod. I appreciate you. Very good explanation. You did well. I request each and every participant give a silent clap for Vinod like this. Okay, silent claps. థ్యాంక్ యూ మ్యామ్. Ma'am, Yes. Yes, Vinod, listen here. You described how you have to introduce ourselves, kada. So you have explained very well, but a small my suggestion is try to say that in English. ఓకే మ్యామ్. Okay na. So this I will try. the main aim of this project is this online training is you have to improve your communication skills, kada. You have to remove your fear Yes, ma'am. to speak in front of others. ఒకళ్ళ ముందు మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే మనలో ఉండే భయం అనేది పోవాలి. ఎలా పోతుంది? వీ హ్యావ్ టు ప్రాక్టీస్, వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ విత్ మీ, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్. ఒకసారి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలిగితే దెన్ యూ విల్ ఫీల్ ఫ్రీ టు స్పీక్ నెక్స్ట్ టైం. ఓకేనా? వెరీ గుడ్. తెలుగులో కూడా నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. బట్ ద సేమ్ థింగ్ యూ హ్యావ్ టు సే హౌ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనేది యూ హ్యావ్ టు ప్రిపేర్ యర్ నోట్స్, మేక్ ఎ నోట్స్. ఓకేనా? రాసుకున్నా మ్యామ్ నేను. ఇంగ్లీష్ లో మ్యామ్ ఇంగ్లీష్లో రాలేదు, అంటే ఇవి డీటెయిల్స్ రాసుకున్నా మ్యామ్ అంతే. ఇంగ్లీష్లో రాసుకున్నా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో నేను సెల్ఫ్ వీడియో చేయాలి అన్నాను. ఐ ఆస్క్ యూ టు డూ ద సెల్ఫ్ వీడియో. ఐ రైట్? సో ఇంగ్లీష్ లో ఏం మాట్లాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్ మా, ఎస్ వినో. మ్యామ్ బ్యాచ్ 5లో చెప్పినారని నేను ఒక వీడియో చేశాను మ్యామ్. ఎస్ ఎస్. యా, నువ్వు బ్యాచ్ 5 బ్యాచ్ 7? మ్యామ్ నేను ఫస్ట్ నుంచి బ్యాచ్ 7 విన్నాను, కింద బ్యాచ్ 7లో వింటున్నా మ్యామ్. ఓకే ఓకే దెన్. ma'am, ఎస్, హూ ఇస్ దిస్? Anand ma'am. ఆనంద్. ఓకే, వెయిట్ ఏ మినిట్ ఆనంద్, వెయిట్ ఏ మినిట్. సో ఇంకొకటి ఏంటి చెప్పాలి అనుకున్నా అంటే, చూడండి ఇప్పుడు వినోద్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ హౌ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ కదా. సో వాట్ points covered under the self introduction, you have to introduce all these points in front of your classroom. Okay na? ఒక క్లాస్ రూమ్ లో వెన్ యు ఆర్ న్యూ టు ద కాలేజ్. ఓకేనా? మనం కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ యూ విల్ జాయిన్ ఇన్ ద ఎంసెట్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అవ్వచ్చు, డిగ్రీ కాలేజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ విల్ జాయిన్. ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ రిగార్డింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకేనా? సో వెన్ కమింగ్ టు ద అఫీషియల్స్, మీరు అఫీషియల్స్ తో కానీ ఇన్ కేస్ ఆఫ్ జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు కానీ నో నీడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ జాబ్ ఇంటర్వ్యూ, మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. సో దే డోంట్ వాంట్ ఆల్ దీస్ పాయింట్స్ కదా. మీ బర్త్డే ఎప్పుడు ఇవన్నీ వాళ్ళకి రెజ్యూమ్ లో ఆల్రెడీ యూ విల్ ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ యువర్ రెజ్యూమ్. ఓకేనా? సో యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అంటే మీ నేము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఓకేనా? మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ హాబీస్ ఏంటి. హాబీస్ అంటే వెన్ ఎవర్ వాట్ యు వాంట్ టు డూ ఇన్ యువర్ ఫ్రీ టైం. మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నామో, డే అంతా చేసిన హాబీస్ అవ్వవు. ఓకేనా? వినోద్, నువ్వు చెప్పినప్పుడు మనం ఆ రోజు ఏం చేసామో అని చెప్పావు. సో అది కాదు, మన ఫ్రీ టైమ్ లో వాట్ వి డిడ్ ఇన్ అవర్ ఫ్రీ టైం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్, నాకు స్ట్రెస్ గా ఉంది అనుకోండి, ఐ వాంట్ టు లిసన్ టు మ్యూజిక్. ఓకేనా? ఆ లిజనింగ్ మ్యూజిక్ అనేది మై హాబీ అవుతుంది. అంటే మన ఫ్రీ టైమ్ లో మనం ఏదైతే చేయడానికి ఇష్టపడతామో దట్ కమ్స్ అండర్ ఏ హాబీస్. ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్ని కూడా అంటే అన్ని ప్లేసెస్ లో వి వోంట్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ ద సేమ్ థింగ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. అందరి ముందు సేమ్ ఈ పాయింట్స్ అన్ని కూడా చెప్పాము మనం. ఓకేనా? ఎక్కడ ఎలా చెప్పాలో ఆ షార్ట్ కట్ అనేది యూ హ్యావ్ టు లెర్న్. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో స్పీచ్ ఇస్తున్నారు, అక్కడ 20 పాయింట్స్ చెప్పడానికి వీ విల్ ఫైండ్ ఎ టైమ్. Do we have that much of time to introduce ourselves in the assembly? No, you are going to read a news. ఇప్పుడు మీరు అసెంబ్లీలో న్యూస్ చదవాలి. చదివే ముందు యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోమన్నాను కదా, నీ 20 పాయింట్స్ చెప్తారా? నో మ్యామ్. నో, దేర్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ నేమ్ కదా. గ్రీటింగ్స్ డెఫినెట్ గా ఉంటాయి, నేమ్ అండ్ క్లాస్. ఓకేనా?
గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐఎమ్ వినోద్ కుమార్, ఐఎమ్ క్లాస్ 12 సిఈసి. ఓకేనా, అదే చెప్పాలి. అంటే ఎక్కడ ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా చెప్పాలి వినోద్. ఓకే మ్యామ్. ఓకేనా, యూ హ్యావ్ టు కవర్ దిస్ పాయింట్స్ అంటూ. అంటే ఈ 20 పాయింట్స్ మనం అందరి ముందు ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఇది, నా ఫేవరెట్ కలర్ ఇది, అవన్నీ వాళ్ళకి అవసరం లేదు కదా. ఎస్ మ్యామ్. ఓకేనా, అంటే మనం ఇప్పుడు కొత్తగా క్లాస్ లో ఉన్నప్పుడు లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకా ఎవరి దగ్గరైనా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు కవర్ ఆల్ దీస్ పాయింట్స్. నువ్వు చెప్పిన అన్ని కరెక్టే, ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్, బట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అసెంబ్లీలో ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పరిస్థితిని మనం ఎలా బట్టి ఇంటర్వ్యూ మార్చాలి. చేసుకోవాలి. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ యూ హ్యావ్ టు రెడ్యూస్ దట్ ఇంట్రడక్షన్. ఓకే అక్కడ మ్యామ్. వాళ్ళకి మన గురించి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో దట్ మచ్ యూ గివ్. Okay, and next time Okay, ma'am. I request you to give a video in English. Okay na, self video అనేది ఇంగ్లీష్ లో ఉండాలి డెఫినెట్ గా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉండి ఎలా చేయాలి మేడం అనేసి అంటే జస్ట్ ఆస్క్ మీ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ గైడ్ యూ. అంటే నేనే రాసి ఇచ్చేసి మ్యాటర్ మిమ్మల్ని చదివి చెప్పమని చెప్పను, ఐ విల్ గైడ్ యూ. ఓకేనా, రిగార్డింగ్ ద సెల్ఫ్ వీడియో. Ma'am, I will try, ma'am. Okay, now not now, it's already 10:50 Vinod. I will give chance for you the next time. Okay, ma'am. okay na, am I clear? So now I have one question for you. Anand, Anand, wait a minute, I will give chance for you at the last. Okay na? Okay, ma'am. So fastest finger is the first. There is a proverb that fastest finger is the first. I ask you first, Anand. Ma'am. First you responded in the chat box, am I right? Chat box lo respond, I will explain ma'am anesi. When I gave chance, Okay, you okay, didn't ma'am. utilize. Okay na, అంటే I'm దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఆనంద్. ఆనంద్ కోసమని కాదా మనం చెప్పేది, ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కి. వెన్ యూ గెట్ ఏ ఛాన్స్, మీకు చెప్పే ఛాన్స్ వచ్చింది, మీ టాలెంట్ ని మీ స్కిల్స్ ని చూపించే ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ దెమ్. ఓకేనా, ఎప్పుడు ఛాన్స్ అనేది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు, మనం ఛాన్స్ కోసం వెయిట్ చేయడం కాదు, ఆ ఛాన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి, మనం ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నా సరే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అది మనం యూజ్ చేసుకోవాలి. మన స్కిల్స్ ని, మనలో ఉండే టాలెంట్ ని, మనలో ఉండే ఎబిలిటీస్ ని చూపించాలి మనకు వచ్చినప్పుడు. ప్రతి ఒక్కరికి ఆ మేడం నన్ను పిలిస్తే చెప్దాంలే, మేడం నన్ను పిలవాలి కదా, చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ అయిన తర్వాత మేడం పిలుస్తారు కదా. సో డోంట్ థింక్ లైక్ దట్. ఐఎమ్ సేయింగ్ దిస్ ఫర్ ఆల్, అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే వెన్ ఐ ఆమ్ ఇన్ యువర్ ఏజ్, నేను కూడా మీ ఏజ్ లో ఉన్నప్పుడు సేమ్ ఐ టు థింక్ లైక్ దట్ ఓన్లీ. ఓకేనా, ఆ మేడం పిలిస్తే చెప్దాంలే చాలా మంది ఉన్నారు కదా. సో డోంట్ థింక్ లైక్ దట్. ఇఫ్ ఐ ఆస్క్, ఇఫ్ మ్యామ్ ఆస్క్ యూ ఎనీథింగ్, జస్ట్ గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళిపోండి చెప్పడానికి. ఓకేనా, డోంట్ థింక్ అది నేను చెప్పేది రైటా రాంగా, డోంట్ థింక్ లైక్ దట్. ఫస్ట్ యూ గో అహెడ్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, వీఆర్ దేర్ టు కరెక్ట్ యూ. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఆన్లైన్ క్లాస్ ఐ ఆమ్ దేర్ టు కరెక్ట్ యూ. ఇన్ యువర్ క్లాస్ యువర్ లెక్చరర్స్ ఆర్ దేర్ టు కరెక్ట్ యూ, గైడ్ యూ. ఓకేనా, ఫస్ట్ మనకి వెళ్ళి చెప్పే ధైర్యం అనేది కావాలి. కీప్ అప్ దట్ స్పిరిట్ అమ్మా, అంత ఆ స్పిరిట్ కలిగి ఉండాలి. ఓకేనా, ఆ ఎంతూజియాజం ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా. ఓకేనా, సో టుడే ఐ వాంట్ టు డెలివర్ యూ ఎ టాపిక్ దట్ ఇంగ్లీష్ ఇన్ మీడియా. ఇంగ్లీష్ ఇన్ మీడియా, వాట్ ఈస్ మీడియా? మీడియా అంటే ఏంటి? ఎనీవన్? What is a media? News, ma'am. Yes, can you? Ma'am. News, ma'am. Media, news. ఇంకా ఓకే, మీడియా ఈజ్ నథింగ్ బట్ ద లార్జెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అమ్మా. ఓకేనా, లార్జెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మీడియా అనేది త్రూ న్యూస్ పేపర్ అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, సినిమాస్ అవ్వచ్చు, ఇవన్నీ మాస్ కమ్యూనికేషన్ అంటాము. సో మాస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? వి విల్
deliver the speech to a large number of people. ఓకేనా, చాలా ఎక్కువ మందికి ఎట్ ఏ టైం. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, సో ఈ న్యూస్ పేపర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్. ఓకేనా, am I right? ఉందా? సో nowadays at present globalization, no one is reading a newspaper, only a few persons. Why? Each and everyone we have a smartphone on our hands. Am I right? మన చేతులు ప్రతి ఒక్కరిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో వీఆర్ హ్యావింగ్ ఏ సో మెనీ యాప్స్ రిగార్డింగ్ ద న్యూస్ ఛానల్స్. సో ఎనీవే వీఆర్ రీడింగ్ ఏ న్యూస్. సో ఈ న్యూస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ మీడియా. సో ఈ మీడియాలో వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అన్నట్టు. ఎక్స్ప్లోర్ మోర్ అంటే చాలా మందికి కూడా మనము వి విల్ ప్రొజెక్ట్ ద న్యూస్ అన్నట్టు. ఇది మాస్ కమ్యూనికేషన్ కింద కూడా వస్తుంది. సో నౌ మై క్వశ్చన్ ఈజ్ how this media help in improving our English, or else what can we learn from the newspapers? అసలు ఫస్ట్ మనం ఈ న్యూస్ పేపర్స్ తీసుకుందాము. న్యూస్ పేపర్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము? వాట్ కెన్ వి లెర్న్? ఏ నేర్చుకోవచ్చు? ఎనీవన్? బయట జరిగే విషయాలు తెలుసుకుంటాం మ్యామ్. Okay, whatever the things going on in our society, we came to know that as present. Anand and Vinod, To you improve the both are in gender mute. balance. Okay. To improve our, to General update knowledge, ma'am. ourselves, general knowledge improve చేసుకోవచ్చు. Okay, very good. To improve our general knowledge or to update ourselves, మనము అప్డేట్ అవ్వచ్చు. వాట్ ఈస్ ద థింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ, సొసైటీలో ఏమైతే జరుగుతుంది అనేది అప్డేట్. ఓకేనా, am I right? We update. Yes, ma'am. We update. ఓకేనా, ఇంకా ఫర్ ఇప్పుడు now another question. How is this newspaper is useful for to communicate in English? Yes, ma'am. Even we can improve our writing skills. Very good, Varalakshmi garu. Writing skills ni improve chesukochu. So reading newspaper, English newspaper especially. Okay na? Can anyone suggest the names of the English newspapers? Do you know names? Times of Flip India. newspapers Yes, ma'am. names. We know. Times of India, Times of in Hindu, The Hindu, Uh, Times of India, The Hindu, Deccan Chronicle. That's very good, Varalakshmi garu, Satish garu. Deccan Chronicle. Okay, Times. So, what is the use of this reading English newspapers? English news చదవడం వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటి? What are the benefits? Can anyone in the session, if you want to speak out, just type me in the chat box. Chat box లో టైప్ చేయండి. Then I will unmute you. అప్పుడు నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. క్వశ్చన్ మళ్ళీ Am I వస్తారా? clear? yes, ma'am. So what are the benefits of reading English newspaper? English newspaper చదవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అమ్మా, దిస్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ సెషన్ అమ్మా. ఓకేనా? సో ఇంగ్లీష్ ఇన్ మీడియా అనేది ఇంటరాక్షన్ సెషన్. ఇంటరాక్షన్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు స్పీక్ విత్ మీ, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ మీ, యూ హ్యావ్ టు షేర్ యువర్ వ్యూస్, యూ హ్యావ్ టు షేర్ యువర్ ఒపీనియన్స్. మీ వ్యూస్ ఏంటి, మీ ఒపీనియన్స్ ఏంటి, యూ హ్యావ్ టు షేర్ విత్ మీ. మీ నాతో షేర్ చేసుకోవాలి. ఓకేనా? రెడ్మీ 9 స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వెరీ గుడ్. రెడ్మీ 9 వాళ్ళు ఒకటి వి అండర్స్టాండ్ అండ్ లెర్న్ ఇంగ్లీష్, ఇంప్రూవ్ ద స్టడీ స్కిల్స్. ఓకే, సో మెనీ ఆర్. గ్రామర్ డెవలప్. ఇంకా ఏం నేర్చుకుంటాం? ఎస్పెషల్లీ మెయిన్ కొత్త అసలు జనరల్ గా చూడగానే టు ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ ఆల్సో ఇంగ్లీష్ లాంగ్వేజ్. బివిఐ నారాయణ గారు. గుడ్. ఇంగ్లీష్ గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది మ్యామ్. ఇంగ్లీష్ గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది. కన్వర్జేషన్, మధుశ్రీ కన్వర్జేషన్ స్కిల్స్. ఆమె చాట్ బాక్స్ లో కాదు, ఐ వాంట్ టు స్పీక్. I want you to, any one of you, you have to speak at least 1 or 2 sentences. చెప్పాను కదా, ఛాన్స్ వచ్చినప్పుడే we have to prove ourselves. Can I? Why Madhushri? Yes, wait a minute ma, I will unmute you. Wait a minute. Yeah, Madhushri, once you check ma. Why Madhushri? Yes, ma'am. Good morning, ma'am. Myself, I am Madhuri from BKGJC, Nellore.
Yes, very good morning, Madhushri. Ma'am, we have to Yes, improve our English grammar skills and communication skills, conversation between yes. our friends and elders like sisters and family members and um, Mhm. ma'am, in English newspapers we have Mhm. If you read English newspapers, we can improve our communication skills. Am I right? yes, ma'am. Apart from any benefits are there? ఈ కన్వర్జేషన్ స్కిల్స్ కాకుండా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయా? నాట్ ఓన్లీ మధుశ్రీ, కెన్ ఎనీవన్ ఇన్ ద సెషన్. ఇంకా ఎవరైనా ట్రై చేయొచ్చు. వెరీ గుడ్ మధుశ్రీ, వెరీ గుడ్ పార్టిసిపేషన్. Thank you. ఓకే, బీ ఇన్ మ్యూట్ మా, బీ ఇన్ మ్యూట్. ఇంకా స్టిల్ ఎనీవన్, ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? హౌ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ ఇన్ ఇంగ్లీష్, రోవరాజు కృష్ణదేవి పట్నం. ఓకే, వెరీ గుడ్. కన్వర్జేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాకుండా ఇంకా ఏం నేర్చుకుంటాం మనం న్యూస్ పేపర్స్ ద్వారా? ఆల్ ఆఫ్ యు థింక్ డిఫరెంట్లీ, థింక్ క్రియేటివ్లీ, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అందరూ ఆలోచించే విధంగా కాకుండా కొత్తగా. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, ఉమామహేశ్వరి వైజాగ్, ఫ్రమ్ వైజాగ్. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్వర్సేషన్ స్కిల్స్, ఇవి కాకుండా యూ విల్ లెర్న్ అ న్యూ వొకాబులరీ నేర్చుకోవచ్చు. Am I right? In the newspapers, we have the vocabulary and grammar. M. Vasanta GJC. Okay, na? We will learn a vocabulary. మనకు తెలియని different words అనేవి మనము we can learn through a newspapers, English newspapers. If you have a habit of reading newspapers, you can develop your vocabulary. If you have a bag full of vocabulary with you, మన దగ్గర ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి, then definitely we can easily communicate in English. Okay na? For example, ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ కి నాకు తెలుగులో తెలిసిన వర్డ్ కి I don't know what we call that in the English. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారో తెలీదు. Then it's difficult for me to communicate, to share my thoughts in English. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, షేర్ యువర్ వ్యూస్, షేర్ యువర్ థాట్స్ అని అడుగుతున్నాను. వై ఆర్ నాట్ ఓన్లీ a few are coming forward? ఓకేనా? ఓన్లీ కొంతమందే వస్తున్నారు. వై ఆల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్? ఎందుకు అంటే బికాజ్ అది ఇంగ్లీష్ లో మేబీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ హౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దట్ ఇన్ ఇంగ్లీష్. దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది మేబీ తెలిసి ఉండకపోవచ్చు. అది తెలియకపోవడం వల్ల మనకి భయం అనేది వేస్తుంది. ఓకేనా? సో ఆ భయం వల్ల వీఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ భయం అనేది మనలో పోవాలి. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలియాలి అనుకుంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? ద ఫస్ట్ మెయిన్ థింగ్ వొకాబులరీ. సో వైల్ యు ఆర్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్, English newspaper, take a notes and note on a new vocabulary what you have find in the newspaper. మీకు ఆ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అందులో ఏదైతే కొత్త వొకాబులరీ కనిపించిందో నోట్ డౌన్ ఇన్ ఏ నోట్బుక్. క్లియర్? నోట్బుక్ లో నోట్ చేసుకోండి. అండ్ జస్ట్ ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఫర్ దట్ వొకాబులరీ ఫ్రమ్ ద డిక్షనరీ, యూజింగ్ డిక్షనరీ. ఆ డిక్షనరీని యూజ్ చేసి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ అనేది యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అమ్మా. ఎప్పుడైనా ఒక రిమెంబర్ వన్ థింగ్, ఇఫ్ యూ ట్రై టు check meanings for yourself using a dictionary or anything, you can remember it forever. మీకు మీరు స్వతహాగా అది ఏంటి అని నేర్చుకోవాలి అని మీలో అనుకోండి, అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇప్పుడు మేడం చెప్పింది వింటారు, ఓకే వెరీ గుడ్, కానీ దేర్ ఆర్ ఛాన్సెస్ టు ఫర్గాట్. ఓకేనా? మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పింది వింటే మర్చిపోతారు, గుర్తుండదు కాదు. దేర్ ఆర్ ఛాన్సెస్ టు ఫర్గాట్. ఓకేనా? మీరు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు డిక్షనరీలో సెర్చ్ చేశారు ఆ మీనింగ్, వొకాబులరీకి, వర్డ్ కి మీనింగ్. ఓకేనా? అంటే కష్టపడుతున్నాం కదా అక్కడ, కష్టపడుతున్నాం కాబట్టి వి వోంట్ ఫర్గట్, దాన్ని మనం మర్చిపోలేము, వీ కెన్ రిమెంబర్. సో ఇలాగ మనకి వొకాబులరీ వర్డ్స్ మనకి చాలా ఉన్నప్పుడు వీ హ్యావ్ బ్యాగ్ ఫుల్ ఆఫ్, చెప్పాను కదా ఒక బ్యాగ్ నిండా ఒక వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్. దెన్ దోస్ వర్డ్స్ విల్ హెల్ప్ యూ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. ఆ వర్డ్స్ ని మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఇట్ విల్ బి రియల్లీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకేనా? ఫస్ట్ వన్ వొకాబులరీ ఉంటుంది. అండ్ యూ విల్ నో హౌ టు ఫ్రేమ్ ఏ సెంటెన్సెస్ అనేది ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది యూ కెన్ లెర్న్, నేర్చుకోవచ్చు న్యూస్ పేపర్స్ చదవడం వల్ల. ఓకేనా? గ్రామటికల్ గా. ఓకేనా? అంటే టెన్సెస్ ఉంటాయి కదా, మీరు టెన్సెస్ అన్నారు, గ్రామర్ అన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్ సెడ్, ఆల్ దట్ సమ్ ఆఫ్ యూ, సో మెనీ మెంబర్స్
chat typed in the chat box. So grammar, vocabulary, communication skills, conversation, like this we will learn so many. So now I have a question: how many of you have a habit of reading newspaper in English? Enta mandiki English newspaper chadive alawatu undi? Just show me thumbs up. Or if you don't have, thumbs down. Those who are Lovaraju, GSC, Krishnadevapanna, very good. Pavan, very good. So really it's a very good habit అమ్మా. ఇది చాలా మంచి హ్యాబిట్. మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికైనా, మన లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా సరే, వీ హ్యావ్ టు రీడ్ అ న్యూస్ పేపర్స్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవండి, ఓకేనా? డైలీ ఐ డోంట్ ఆస్క్ యూ టు రీడ్ అ ఫుల్ న్యూస్ పేపర్. ఒక రోజు కూర్చొని ఆ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కాకపోయినా అట్లీస్ట్ టేక్ వన్ డే. మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ బిజీలో ఉన్నారు, మీకు టైం ఉండకపోవచ్చు, యూ డోంట్ హ్యావ్ ఎ సఫిషియంట్ టైం టు స్పెండ్. ఎట్ ద సేమ్ టైం మీకు టైం లేదు అని ఎంత చెప్తామో, ఎట్ ద సేమ్ టైం ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంటే మీకు. ఇన్ ఫ్యూచర్ దీస్ ఆర్ వెరీ వెరీ బెనిఫిట్ ఫర్ యూ, ఓకేనా? సో అట్లీస్ట్ స్పెండ్ a half an hour time, or you don't have time, just read at least one paragraph a day. ఒక రోజులో ఒక పారాగ్రాఫ్ చదవండి, ఓకేనా? ఆ పారాగ్రాఫ్ లో ఉన్న వర్డ్స్ అండ్ యూ హ్యావ్ టు నో ద వర్డ్స్ మీనింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దట్ పర్టికులర్ పారాగ్రాఫ్. ఏం చేస్తారు? ఒక చిన్న పారాగ్రాఫ్ 4 or 5 lines ఉన్న పారాగ్రాఫ్ సెలెక్ట్ దట్ వన్, ఓకేనా? రీడ్ దట్ పారాగ్రాఫ్ వన్స్ ఆర్ ట్వైస్. ఆ పారాగ్రాఫ్ ని ఒకసారి 2 సార్లు చదవండి. ట్రై టు అండర్స్టాండ్ దట్ పారాగ్రాఫ్, ఓకేనా? నోట్ డౌన్ ద న్యూ వొకాబులరీ. అందులో ఉండే న్యూ వొకాబులరీ ఏంటో నోట్ చేసుకోండి, అండ్ నోట్ డౌన్ ద మీనింగ్స్ ఫర్ దట్. అలా ఇఫ్ డేకి వచ్చి మీరు ఒక చిన్న పారాగ్రాఫ్ మీరు చదవడం హ్యాబిట్యుయేట్ చేసుకున్నారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఐ ప్రామిస్ యూ దట్ డెఫినెట్లీ యూ కెన్. నో ఐ కాంట్ మేడం అని చెప్పడానికి దెర్ ఇస్ నో ఛాన్స్, ఓకేనా? నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేను మేడం, భయం మేడం, నో. ఇఫ్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే. డెఫినెట్ గా నేను మాట్లాడాలి మేడం ఇంగ్లీష్ లో అని అనుకున్నారు అనుకోండి, అనుకోవాలి మీరు మనసులో, యూ హ్యావ్ టు థింక్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకు మనసులు నేర్చుకోవాలి అనే మనసు లేకపోతే వీ హ్యావ్ సో మెనీ ఎక్స్క్యూజెస్. ఐ డోంట్ ఫైండ్ టైం మేడం, ఐ డోంట్ హ్యావ్ దిస్ మేడం, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ మేడం, ఐఎమ్ స్కేర్డ్, ఐఎమ్ నర్వస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మ్యామ్. అలా చాలా రీజన్స్ ఉంటాయి. రీజన్స్ ఎప్పుడు ఉంటాయి, ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఉంటాయి అంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ అనే కాదు, ఏ పనైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మమ్మీ ఇంట్లో ఏదైనా పని చెప్పారు, మీకు అది చెయ్యాలి అనిపించలేదు అనుకోండి, యూ హ్యావ్ సో మెనీ ఎక్స్క్యూజెస్. చెప్తున్నా కదా, మీకు అది చేయడం ఇష్టం లేకపోతే మీ దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి. అయ్యో మమ్మీ చెప్పింది కదా నేను చెయ్యాలి అని మనసులో ఉందనుకోండి, చేస్తారు. లేకపోతే మమ్మీ నాకు హోంవర్క్ ఉంది మమ్మీ, నాకు వర్క్ ఉంది మమ్మీ, అలా నా టైం నా వర్క్ యూజ్ చేసుకుంటారా? నో, ఓకేనా? అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఇది ఇంట్రెస్ట్ మీకుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్, definitely you can achieve, okay na? Why these online training sessions are going on means to improve your communication skills kada. So in these classes you have to interact with me in English. In first nunchi cheptunnan, day 1, from day 1 what I am saying is try to communicate in English, don't use Telugu, okay na? Whether it is a right or wrong, meer wrong matladina kuda I am not going to scold you. మీరు తప్పు మాట్లాడితే ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని తిట్టడానికి ఐఎమ్ నాట్ రెడీ అని తిట్టాను కూడా, ఓకేనా? కరెక్ట్ యూ అండ్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఓకేనా? సో యూ హ్యావ్ టు ట్రై టు స్పీక్. సో ఇలా ఈ న్యూస్ పేపర్స్ అనేవి దిస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఓకేనా? ఇవే కాకుండా మన రైటింగ్ స్కిల్స్ అనేవి, రీడింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. న్యూస్ పేపర్స్ చదవడం వల్ల మీ రీడింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అందులో పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. పంక్చుయేషన్ ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ స్టాప్ అవ్వాలి, ఎక్కడ బ్రీత్ అవుట్ ఇవ్వాలి, ఎక్కడ ఇంటోనేషన్ ఇవ్వాలి, ఓకేనా? ఇంటోనేషన్స్ అంటే తెలుసు కదా, అందరికి తెలుసా ఇంటోనేషన్ అంటే? హౌ మెనీ ఆఫ్ యూ నో ఇంటోనేషన్, అబౌట్ ఇంటోనేషన్? సో ఇంగ్లీష్ లో మనకి ఓకే, ఇంగ్లీష్ లో మనకి రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్ ఉంటుంది. రైజ్ అంటే పైకి లేగడం, ఫాల్ అంటే కిందకి, అవునా? రైజ్ అంటే పైకి, ఫాల్ అంటే కిందకి. సో ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ ఏ రైజింగ్ అండ్ ఫాలింగ్ టోన్ ఉంటుంది. సో దాన్ని మనం ఇంటోనేషన్స్ అంటాము, దాన్ని మనము ఇంటోనేషన్స్, ఓకేనా? అంటే మనము స్ట్రెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ బ్యూటిఫుల్ అన్నాను నేను, ఒక వర్డ్ ఐ యామ్ బ్యూటిఫుల్, ఓకేనా? ఇప్పుడు దీన్ని చూడండి,
ఐ యామ్ బ్యూటిఫుల్. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ సెంటెన్స్ ఎలా చెప్పాను? ఐఎమ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ సెంటెన్స్ ఐ యామ్ బ్యూటిఫుల్. ఎక్కడ ఏ వర్డ్ లో స్ట్రెస్ ఇచ్చాను? బ్యూటిఫుల్. 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 సో అది ఇంటోనేషన్. అర్థమవుతుందా? మనకి మూవీలో చెప్దాం. ఒక మూవీ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మరి క్లాస్ హాలిడే తర్వాత. యూ హ్యావ్ టు సే. ఇప్పుడు ఐ విల్ గివ్ వన్ ఫర్ 1 minute. ఒక నౌ 11:07 కదా, 11:10 వరకు 3 minutes. ఓకేనా? For example, I will say in one dialogue, one movie, one dialogue is there. Am I right? ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దట్ మూవీ, బట్ నీకు అర్థమవుతుందా? ఉందా? ఎంతమంది తెలుసు? రేజ్ యువర్ హ్యాండ్. నీకు అర్థమవుతుందా అన్న డైలాగ్ ఎంతమందికి తెలుసు? వీడియో ఆన్ లో ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రేజ్ చేయండి. ఎస్, సో మెనీ హ్యాండ్స్. వెరీ గుడ్ టు సీ సో మెనీ హ్యాండ్స్. ఓకేనా? సో now what I am giving is, ఆ డైలాగ్ ని హ్యాపీగా, సంతోషంగా చెప్పాలి, సాడ్ గా, బాధపడుతూ చెప్పాలి, షై, సిగ్గుపడుతూ చెప్పాలి, యాంగ్రీ, కోపంగా చెప్పాలి. ఓకేనా? ఒక డైలాగ్ ని 4 ways లో కన్వే చేయాలి. ఎలాగా? హ్యాపీ, సాడ్, షై, యాంగ్రీ. హ్యాపీ, am I clear? షై, షై అంటే సిగ్గుపడుతూ, యాంగ్రీ కోపంగా. ఎస్, హూ ఆర్ గోయింగ్ టు డూ దిస్ వన్? 2 minutes మోర్. ఎవరు చేస్తారు? వై మధుశ్రీ? ఎస్ మధుశ్రీ అన్మ్యూట్. మధుశ్రీ అన్మ్యూట్. ఎస్ ఆనంద్. ఆనంద, వినోద. తెలుగులోనే చెప్పండి. ప్రెసెంట్ నేను తెలుగు డైలాగే ఇచ్చా కదా, తెలుగులో చెప్పండి. నీకు అర్థం అవుతుందనే పదం నీకు అర్థమవుతుందా అన్నదని హ్యాపీగా, సంతోషంగా చెప్పాలి. అంటే మీరు ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో అది మీరు హ్యాపీగా చెప్తున్నారా, సాడ్ గా చెప్తున్నారా, షైగా చెప్తున్నారా, కోపంగా చెప్తున్నారా అనేది నాకు తెలియాలి. ఓకే, కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఐ విల్ ట్రై మ్యామ్. ఎస్, ట్రై, మేక్ ఇట్ ఫాస్ట్, త్వరగా. కోపమా, సంతోషమా? నీకు అర్థమవుతుందా? కోపం మ్యామ్. అర్థం అవ్వట్లేదు. కోపం అని నువ్వు చెప్పకూడదు, మళ్ళీ నాకు తెలియాలి కోపంగా చెప్పినట్టు. కోపంగా చెప్పు. ఓకే ఓకే. ఆన్ యువర్ వెబ్ క్యామ్. నీకు అర్థమవుతుందా? షై, షై చెప్పు. షై, సిగ్గుపడుతున్నట్టు చెప్పు. నీకు అర్థమవుతుందా? హ్యాపీగా చెప్పు. హ్యాపీ, హ్యాపీగా చెప్పమ్మా. నీకు అర్థమవుతుందా మ్యామ్? హ్యాపీగా చెప్పు. నీకు అర్థమవుతుందా? అన్ని హ్యాపీగా చెప్పావైతే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మా. అండ్ లోపరాజు, ఐ గేవ్ యాక్సెస్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ యూ, లోపరాజు. ఆనంద్ అండ్ వినోద్, ప్లీజ్ బీ ఇన్ మ్యూట్. వినోద్ అండ్ ఆనంద్, అంటే వేరే వాళ్ళకి we will give chance for one more. So many are yes. Okay ma'am, okay ma'am. Yes, Lovaraju. Lovaraju, please unmute yourself. Yes. Come on, continue ma. మధ్యలో బ్రేక్ అయింది వాయిస్. Lovaraju, if possible on your video. Yes, come on, now I am able to see you, Lovaraju. Okay, you can. వాయిస్ వినిపించట్లేదు చూడు. చెప్పమ్మా. First of all, I type my expression in angry. You understand? Yes, okay. Another next. Another happily. Do you understand? Next. Try. Understand? Another dullness. Do you understand? Very good, Lovaraju. Very good participation. Lovaraju from Krishnadevi Patnam. And he took own sentence kada. Neeku ardhamavutunda ani
but Lovaraju took. Do you understand? Okay, very good, Lovaraju. Okay na, this మనం ఇచ్చే స్ట్రెస్ ని ఇంటోనేషన్ అంటాం ఇంగ్లీష్ లో. ఓకేనా? I will give one more sentence. నీకు అర్థమవుతుందా కాకుండా Lovaraju, please be in mute. I am a leader. I am a leader. Who is going to try this sentence? I am a leader. ఎవరు ట్రై చేస్తారు? Rohit. Rohit, wait. I will give a chance for you. చాలా మంది హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు, బట్ లెట్స్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ద న్యూ పర్సన్. ఓకే రోహిత్, I gave access to unmute yourself. Unmute yourself, Rohit, and on your webcam. Rohit, on your webcam. Webcam on check, Rohit. Yes, ma'am. Yes, okay. Okay, Rohit, come on, start. Rohit, come on, start. Unmute yourself and start. And so many are asking. Rohit, am I audible? No, వినిపించట్లేదా? Unmute yourself. I gave access to unmute yourself, Amma. Unmute చేసుకోవడానికి నేను ఆల్రెడీ నీకు ఛాన్స్ ఇచ్చాను. ఎం వసంత జీజేసి. Hello, may I know who is this? M. Vasanta is not there. Yes, Vamshi. Vamshi. T. Vamshi, I gave access to unmute yourself. If it's done, we will close this activity. It's already 11:14. Okay, Enduku, why I ask you to play this activity in the sense to know the importance of the intonation. అంటే మనం మాట్లాడేది ఎక్కడ ఇంటోనేషన్ ఇవ్వాలి ఏంటి అనేది మీకు తెలియడం కోసం I ask you to play this one. ఓకేనా? మేడం ఏంటి నీకు అర్థమవుతుందా అన్న డైలాగ్ చెప్పించారు అని అనుకోకండి. ఓకేనా? అంటే అన్నిట్లో ఎడ్యుకేషన్ లో కూడా దేర్ ఇస్ ఎ ఫన్ అనేది ఉండాలి. ఓకే, ఎస్. అంటే నిన్నటి వరకు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని ఈ రోజే వచ్చి క్లాస్ వినాలి అంటే యూ విల్ ఫీల్ బోర్ కదా. హాలిడేస్ ఎంజాయ్ చేసాం, పండగ ఎంజాయ్ చేసాం, మళ్ళీ ఈ రోజు ఆన్లైన్ క్లాస్ ఏంటి, ఈ రోజు ఒక్కరోజు హాలిడే ఇవ్వచ్చు కదా కదా అందరు అలాగే అనుకుంటున్నారు మనసులో కదా. మేడం ఏంటి ఈ రోజు కూడా ఇలాగే చెప్తున్నారు. ఎస్ ఎస్ మేడం అంట. ఎస్, ఆల్ ఆర్ షోయింగ్ థమ్స్ అప్. So I want to say one more joke for you. The person who is learning English communication, English నేర్చుకుంటున్నాడు కొత్తగా. So that person is saying, I have 2 daughters, both are girls. I have 2 daughters, both are girls అన్నారంట. జోక్ అర్థమైందా? I have 2 daughters అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. I have 2 daughters అంటేనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అండ్ వాట్ హీ సేయింగ్, బోత్ ఆర్ గర్ల్స్, ఇద్దరు అమ్మాయిలే అని చెప్తున్నారు. ఓకేనా? అంటే కొత్తగా నేర్చుకున్నప్పుడు I have 2 daughters, both are girls. ఎవరికైనా ఇంకా ఇలాంటి జోక్స్ ఫన్ తెలుసా విత్ ఇంగ్లీష్? ఓకే దెన్ చూడండి. నో, అలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకేనా? జస్ట్ ఫర్ ఫన్, టు క్రియేట్ ఎ ఫన్ ఐ సెట్ దిస్ వన్. ఓకేనా? అంటే క్లాస్ లో అన్ని ఉండాలి కదా. కంటిన్యూస్ గా 1 hour క్లాసే అంటే we will feel bored to listen కదా. ఏముండాలి అందులో? మిర్చి మసాలా ఉండాలా? అప్పుడప్పుడు జోక్స్, అప్పుడప్పుడు గేమ్స్, అప్పుడప్పుడు లెసన్ ఉంటే దెన్ we will feel ఇంట్రెస్ట్ కదా. ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది వినడానికి. I hope you enjoy today's class kada. Now we will give chance for Anand. Okay na? Just Anand, unmute yourself.
Already I gave access, I think so. Are you able to unmute? Yes, Ma'am. Anand. Yes. You can now. And already time అయిపోయింది మన క్లాస్ టైము. Just make it fast. Okay, ma'am. Okay then. Good morning, madam and sirs. Good morning, the participants. And I am Anand from PRG Vocational Kakinada in East Godavari, AP. Today I am going to speak a few words about difference of communications. Madam already tell about these communications, but I speak a few words about directions in communications, and it has 4 directions. That also upward communication, downward communication, horizontal communication, diagonal communication. It has 4 directional communications. It has. Firstly, I tell about downward communication. It also, I forgot the so many examples I did prepared. So whatever you remembered, you give an example for downward communication. That's it. It's an downward communication is an we are the supervisor we are from working a office. We are a supervisor. We are a supervisor to speak the subordinates or employees to speak this communication is an downward communication. We are a subordinate or a manager in office to speak the employees and subordinate to communication. This is the downward communication. The participant, I think you understood. Yes. You continue. Don't interrupt in the middle. No middle లో వాళ్ళకి అర్థమవుతుందా లేదా? Don't think all these things. Whatever you want to say, just say. That's it. Okay, ma'am. Downward and upward communication. It's an upward communication is also to speak the supervisors to speak the supervisors. We are a employee in office to speak the managers and supervisors greater than us to share the suggestions and etc. This communication are upward communication. Okay, horizontal communication. And the third one is horizontal communication is also known as lateral communication. Lateral communication. Horizontal means horizontal and it's an to speak colleagues in office to speak colleagues or to speak friends to speak colleagues and lateral means సమానంగా కదా, సమానంగా మనతో సమానంగా ఉన్న వాళ్ళతో మనం to communicate the friends and colleagues. These communication are horizontal communication. And last one, diagonal communication. Diagonal means in office we think I gave an example. In office, to communicate the manager to the directly to the employee, to speak manager directly to the employee, it's called diagonal communication. The manager should speak employee to tell the team up leader. The in office get a team to speak the team employees. The firstly manager should speak the team up leader, but not in diagonal communication means to speak the manager directly to the employee in working in office. This is called the diagonal communication. And that's it. I think this is shortly communication, ma'am. Thank you. Thank you, Anand, very much. Very good. Good job, Anand. What Thank you, the good is you came forward to explain, and you spoke in English very good, and some grammatical mistakes are there, but you practice and practice until you succeed. Yes, okay na, practice and practice until you succeed. Me succeed ayye varaku you have to be practice. Okay na, that's why what I am saying is note down the notes in your notebook what you are going to speak. Em maatladalanuko each and everything you kept in your notebook and read once
and try to practice in front of the mirror, or take a selfie video in your mobile. ఒకసారి వీడియో తీసుకొని వినండి మీరు. అప్పుడు దెన్ యూ కేమ్ టు నో వేర్ యూ డిడ్ యూ మిస్టేక్స్, ఎక్కడ చేశారు, ఎక్కడ రాంగ్ చెప్పాము, నేను ఎక్కడ టెన్షన్ పడ్డాను, ఎక్కడ నర్వస్ అయ్యాను అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కేమ్ టు నో. ఓకేనా? గుడ్ జాబ్ ఆనంద్. ట్రై టు స్పీక్ మోర్. అండ్ ఇంకా మనకు ఈజీగా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. మీరు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద కాలేజ్. డౌన్వర్డ్ అంటే ప్రిన్సిపల్ లెక్చరర్స్ తో మాట్లాడారు, డౌన్వర్డ్ లెక్చరర్ ప్రిన్సిపల్ తో మాట్లాడారు, అప్వర్డ్ లెక్చరర్స్ మాట్లాడుకున్నారు, హారిజాంటల్ ఆర్ లాటరల్, ఆర్ స్టూడెంట్స్ తో పీర్ గ్రూప్ అంటే సేమ్ వాళ్ళతోటి హారిజాంటల్. డైరెక్ట్ గా ఇమీడియట్ ఫీడ్బ్యాక్ కోసం ప్రిన్సిపల్ డైరెక్ట్ గా స్టూడెంట్స్ తో మాట్లాడారు, డయాగ్నల్ కమ్యూనికేషన్. ఓకేనా? డయాగ్నల్ అనేది ఫర్ ద ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ అనేది లేట్ అవ్వకుండా మనకి ఇమీడియట్ రెస్పాన్స్ రావడం కోసం ఈ డయాగ్నల్ కమ్యూనికేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అలాగా జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పవచ్చు. నేను చెప్పిన ఆఫీసు ఇలాగే కాకుండా వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు టేక్ ద లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇంట్లో మన ఫాదర్ మదర్ అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫాదర్ చెప్పారు మీకు ఇలా ఉండండి అలా ఉండండి, ఏ కమ్యూనికేషన్ అవుతుంది? డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అవుతుంది. ఫాదర్ మీకు చెప్పారు ఇలా ఉండాలి అలా చేయాలి అనేసి, డౌన్వర్డ్. మీరు మీ పేరెంట్స్ చెప్తారు కదా, మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలి, ఇది తండి అది తండి, అప్వర్డ్. ఓకేనా? అంటే అది మనం రిలేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యూ హ్యావ్ టు గివ్ జనరల్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. ఓకేనా? సో I hope each and everyone understood. A very good job, Anand. And I want each and every participant to come forward like this, and you have to speak at least 5 minutes in English. ఓకేనా? ట్రై చేయండి. ట్రై చేస్తేనే then only you can succeed. And don't forget, tomorrow is a Sunday holiday, and I request each and everyone to prepare on one topic at least for 5 minutes. 5 minutes మీరు మాట్లాడడానికి ఎంత టాపిక్ కావాలో మీరు ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మెసేజ్ మీ, నాకు మెసేజ్ చేయండి, మేడం ఇది ఉంది అంటే. ఇప్పుడు మెసేజ్ చేయమన్నాను కదండి, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ అన్నెసెసరీ మెసేజెస్ వద్దు నాకు. ఓకేనా? రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ మెసేజ్ మీ. ఓకేనా? అడగండి మీరు. I will clarify your doubts. ఓకేనా? బట్ నాకు 5 minutes సెల్ఫ్ వీడియో కావాలి ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఇన్ ఇంగ్లీష్. కీప్ దట్ పాయింట్ ఇన్ యువర్ మైండ్, ఇన్ ఇంగ్లీష్. అండ్ your video should start with a greetings and ends with a vote of thanks. Greeting తో స్టార్ట్ అవ్వాలి, vote of thanks తో ఎండ్ అవ్వాలి. అందులో మీ నేమ్, మీ కాలేజ్, మీ డిస్ట్రిక్ట్, మీ బ్యాచ్ నెంబరు, అండ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్పాక్ పర్సన్, మీ స్పాక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్. మీరు ఏ టాపిక్ చెప్పాలనుకున్నారో ఆ టాపిక్ ఇంట్రడక్షన్, ఏం చెప్పాలనుకున్నారో టాపిక్, కన్క్లూజన్, vote of thanks. Thank you for giving me this valuable opportunity, wonderful opportunity. Topics I'm not your wish. టాపిక్స్ అనేది నేను ఏ టాపిక్ ఇవ్వను, మీ ఇష్టం. మేడం నేను ఈ టాపిక్ మీద ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్, మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ మార్నింగ్ సాఫ్ట్ స్కిల్స్ జరుగుతుంది, అవునా? ఆఫ్టర్నూన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ జరుగుతుంది. ఈ 2 సెషన్స్ లో మీరు ఏ టాపిక్ మీద మాట్లాడాలి అనుకుంటే మీ ఇష్టం. అది మీరు ఏ టాపిక్ చేయాలనుకున్నా మీ ఇష్టం. ఇట్స్ ఫ్రీ ఫర్ యూ. ఓకేనా? మీకే ఇచ్చేసే నా చాయిస్. నేను ఈ టాపిక్ లో అయితే మాట్లాడగలను మేడం 5 minutes ఇంగ్లీష్ లో అని అనుకుంటారా, చూస్ దట్ టాపిక్ అండ్ స్పీక్. ఓకేనా? అంటే టుమారో సండే కాబట్టి రేపు దీని మీద వర్కౌట్ చేయండి. ఓకేనా? I hope each and everyone will work on this video, and next week lo you have to submit these videos to your spoke person. నేను మీ వీడియోస్ అన్ని కూడా నేను తీసుకొని I will watch all your videos. మీ వీడియోస్ అన్ని కూడా నేను వాచ్ చేస్తాను. ఓకేనా? To prepare this video, if you have any doubts, please let me know what are your doubts. ఓకేనా? మీకు ఏ హెల్ప్ కావాలి అనేది you have to chat me, you have to type me, or else మీరు ఇంతమందిలో అడగడానికి ఏదైనా ప్రాబ్లమ్ గా అనిపిస్తే you have to tell పర్సనల్ నెంబర్ కి మీరు ఒకసారి వాట్సాప్ చేయండి. ఓకేనా? and I will help you. And today's work self video తో పాటు I want to give you one more thing. తిట్టుకోవద్దు ఎవరు కూడా, సండే కూడా వర్క్ ఏంటి మేడం అనేసి, just 5 minutes. ఓకేనా? సో వాట్ ఆర్ ద బెనిఫిట్? ఆల్రెడీ మనం ఇంగ్లీష్ ఇన్ మీడియా న్యూస్ పేపర్స్ గురించి నేర్చుకున్నాం కదా, న్యూస్ పేపర్స్ వల్ల మనం ఏం ఇంప్రూవ్ అవుతుంది అనేది. సో ఓకేనా? అవన్నీ కూడా యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. మీరు నాకు మండే క్లాస్ లో చెప్పాలి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అనేది. మనం చేసిందే ఇస్తాను నేను. ఓకేనా? ఆల్రెడీ నేను కొన్ని చెప్పాను, ఇంకా కొత్తగా మీరు ఏదైనా ఆలోచించి ఇంకా కొత్త ఐడియా మీకు ఏదైనా వస్తే అయ్యో మేడం చెప్పలేదు కదా అని కాదు,
నాకు రాకపోవచ్చు, మీకు రావచ్చు. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎ న్యూ ఐడియా, షేర్ యువర్ వ్యూ విత్ అస్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ షేర్. ఓకేనా? ప్రతి ఒక్కరు మనం షేర్ చేసుకుందాము, మన నాలెడ్జ్ ని షేర్ చేసుకుందాము, మన డౌట్స్ ని క్లారిఫై చేసుకొని వి విల్ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు మనకి మంచి ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు డెఫినెట్ గా మీరు ఇంప్రూవ్ చేసుకొని యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, మేము ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకున్నాము అని చెప్పగలగాలి. అలా ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ సెషన్ అయ్యేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకేనా? I hope each and everyone understood what I have said, and it's already 11:30. Sorry for the late. And okay, then we will end this session today. Okay, na? Have a nice day, all of you, and we will meet on Monday. Okay, na? Work on your videos tomorrow. Okay, thank you, ma. Yes, ma'am. Yes, Anand. అదే కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ పెట్టమన్నారు కదా మేడం. ఎస్ మా. మొన్న రాంగ్ పెట్టాను మేడం నెంబర్. సార్ని అడిగితే అది రాంగ్, కోడ్ మార్చాలి అన్నారు మేడం. ఎస్, దెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మా. మీరు ఇక్కడ టైప్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మాకు రికార్డ్ అవుతుంది. ఓకేనా? సార్ చూసి చేంజ్ చేస్తారు. ఆనంద్ ఫ్రమ్ పిఆర్ కాలేజ్ కాకినాడ. చాట్ బాక్స్ లో టైప్ చేసేస్తున్నాను మేడం. ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సార్ ఒకసారి చూసుకుని, సార్ చూసి సార్ విల్ చేంజ్. ఓకేనా? సో ఈరోజు ఎగ్జామ్ లేదమ్మా, హాలిడేస్ అయ్యి వచ్చాయి కదా.